ఉంటే అత్తారింటిని ఎలా గడగడలాడిస్తాడో చూడాలనుందా? అయితే లెట్స్ వెల్కమ్ ఐ పరాది along with Rising Raju. ఎంత లేతగా ఉండదే మొగ్గ. ఏమండి దీంతో డాన్స్ చేయలేకే పక్కన ఎవరినో ఉన్నట్లు ఊహించుకొని డాన్స్ చేయాల్సి వస్తుంది. దీన్ని చేసుకున్నప్పటి నుంచి పగల డాన్స్ దగ్గర నుంచి నైట్ రొమాన్స్ వరకు అన్ని కష్టాలే. ఏమండి కాఫీ ఇక్కడ పెట్టమంటారా? ఎందుకు శ్రీలంకలో పెట్టి ఫ్లైట్లో వెళ్ళి తాగొస్తా. షకీలాన్ దగ్గర నుంచి చూడాలనుకున్నా, దీనే చేసుకోవాల్సి వస్తుందని నాకేం తెలుసు. కాఫీ అంటే ఇది కాఫీ అయితే నైట్ అయితే చాలు ఏదన్నా చేయి అని అడగటం కాదు, ముందు కాఫీ చేయి. పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడు? స్కూల్కి వెళ్ళాడండి. ఏంటి అంత తొందరగా లేచాడా వాడు? వాడు నా కొడుకండి. అంటే నా కాంట్రిబ్యూషన్ ఏం లేదా? అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి? అవన్నీ ఇప్పుడు ఎందుకు? అయ్యో అలా అనకండి అనాలే. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేండి అంటే వాళ్ళకి లేనిపోయిన డౌట్లు వస్తాయి. బ్యాచులర్ గా ఉన్నప్పుడు వధువు కావాలను అనే ప్రకటన ఇవ్వడానికి బదులు పెళ్ళాం కావాలని ప్రకటించి అంతే. నా పెళ్ళాన్ని దేశపో. ఒక సామెత గుర్తొస్తుంది దీన్ని చూస్తుంటే. ఏంటండి ఆ సామెత? గుర్తొస్తుందని చెప్పా, తెలుసని చెప్పానా? నేను బ్యాంకులో లోన్ తీసుకొని ఒక బైక్ కొనుక్కున్నానండి. వాయిదాలు కట్టలేదని తీసుకెళ్లారు. ఈ విషయం ముందే తెలిస్తే పెళ్లికి లోన్ తీసుకునేవాడిని, దీన్ని తీసుకెళ్లేవారు కట్టకపోతే. బొట్ల గోపలాగా చూస్తామంటే బ్యాగ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళలేదా? రా తొందరగా. ఆ కార్గిల్ నుంచి పాకిస్తాన్ కదిలినట్టు ఇంచా కదులుకుంటా వస్తే ఆడ ఆఫీస్ టైం అయిపోద్ది. అల్లుడు ఏటి అమ్మాయి మీద కోపడుతున్నా? దాని మీద పడే ఓపిక లేక. జాబ్కి వెళ్తున్నారా? లేదు, జూకి వెళ్తున్నానే. మీ తమ్ముడు జిరాఫీకి ఏమైనా చెప్పాలా? అల్లుడు నువ్వు అలా ఊగకరా. నీ ఊపుడుకి నీ చేతిలో ప్రెగ్నెంట్ లేడీని పెడితే పాప బయటకు వస్తుందేమో. అల్లుడు నెలకు 1,00,000 రూపాయలు సంపాదించున్నావు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, మమ్మల్ని అందరినీ పోషిస్తున్నావు కదా అని చెప్పి కాముగా ఉంటున్నావు. మా బ్యాక్గ్రౌండ్ తెలియక మాట్లాడుతున్నావు నువ్వు. బ్యాక్గ్రౌండ్ మీకు ఏదో ఒకసారి ఆ గ్రౌండ్ మీద కూర్చోండి. నువ్వు చెవులు మూసుకో, నువ్వు కళ్ళు మూసుకో, నువ్వు నోరు మూసుకో. ఎవరండి కోతులు అంతరించిపోతానని చెప్పింది? నాలో జంతువులు నిద్ర లేపుతున్నారు. పంది లేచిన పెద్ద పీకేదేం లేదులే. అల్లుడు ఎంతగా ఇల్లుడు అలా కోపడతావు? మమ్మల్ని చూడు ఎంత అన్యోన్యంగా ఉన్నామో. అన్యోన్యం మీరు రాత్రిపూట గదిలో అది నిన్ను కొట్టే సౌండ్లు మా గదిలోకి రీసౌండ్లు వస్తున్నాయిరా. మీరు అన్యోన్యం ఏంట్రా? ఒకసారి వాటేసుకో. ఎట్టుందో తెలుసా? పుట్ట మీద పుట్ట కొడుకోవాలన్నట్టు ఉంది. సరే అల్లుడు, మరి మీ గదిలో నుంచి ఆ నవ్వులు కేరింతలోనే ఏదో గొప్ప నవ్వులు అనుకునేవు. అది కోపంతో నా మీద కట్లగాడ కర్ర అప్పడాల కర్ర ఇసిలేస్తది. తగిలితే అది నవ్విద్ది, తగలకపోతే నేను నవ్వుతా. నువ్వు అడుగు. అల్లుడు ఏంట్రా? నిన్ను అడగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. వేరే ఊరంతా ఫోన్ చేసి చెప్పరా? అడిగేంటో. అది కాదు అల్లుడు, అమ్మాయిని అత్తయ్యని షాపింగ్కి వెళ్తారట. ఆడవాళ్ళు 2 సార్లు షాపింగ్ చేస్తారండి. ఒకటి డిస్కౌంట్ ఉన్నప్పుడు, 2 డిస్కౌంట్ లేనప్పుడు. అంటే నిరంతరం చేస్తానే ఉంటారు. ఏంటి జాబ్ అన్నాడు, వచ్చి జల్సాగా కూర్చున్నాను అనుకున్నారా? జాబ్ లేదు, బొక్కలేదు. నెలకి 1,00,000 రూపాయలు జీతం అని చెప్పి 10 లక్షల కట్టని తీసుకున్నా. జాబ్ ఏమీ లేదు. ఇంకో విషయం తెలుసా? పెళ్ళి అయిందనే విషయం తెలియకుండా ఒక లవర్ను కూడా మెయింటైన్ చేస్తున్నా ఇక్కడ. ఎవరికి తెలియదు. రోజు టయానికి తింటాం, టైం పాస్ చేయటం, వెళ్ళిపోవటం. ఇప్పుడు అది వచ్చే టైం అయింది. అది వస్తుంది అనుకుంటే దేవుడు. ఎక్స్క్యూజ్ మీ, ఇలా వెళ్తే అమీర్పేట వస్తుందా? అలా వెళ్తే చైనప్పు వస్తుంది రా. దించి వెళ్ళి అమీర్పేట వస్తుంది. అయినా అమీర్పేటలో నీకేం పనిరా? అక్కడ అందమైన అమ్మాయిలు ఉంటారుగా, నాలాంటి హ్యాండ్సమ్ కి పడిపోతారేమో అని. హ్యాంగర్ కి షర్టు ప్యాంటు తగిలిచ్చినట్టున్నావు. నువ్వు హ్యాండ్సమ్ ఏంట్రా? అది కాదండి, ఇప్పుడు బాగా కండలు పెంచేసి అమ్మాయిని పడేయాలంటే ఏ మిషన్ వాడాలి? ఏటీఎం మిషన్ వాడు ఏ అమ్మాయినా పడి.
ఏంటి ఇంకా లాస్యా సారీ రాధా నీ పేరు వైఫై అని పెట్టుకోవాల్సింది. ఎందుకలా? నిన్ను చూడగానే నా మనసు ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది తెలుసా. ఆయన ఎందుకు అమ్మాయి వచ్చిన ప్రతిసారి ఫస్ట్ హక్ చేసుకొని మాట్లాడతావు? ఇంట్లో ఉన్న మర్రి చెట్టును వాటేసుకోవడం కంటే పార్కులో ఉన్న పూల చెట్టును వాటేసుకోవడం బెటర్ అన్నాడు వాడు ఎవడు. నాకు అర్థం కావాలా? వాళ్ళకి అర్థమైందిలే. రవి ఎప్పుడు ఇంతేనా? ఏదైనా పెళ్లి గురించి మాట్లాడొచ్చుగా. పెళ్ళా అంటే నిన్నే మన విషయం మెల్లగా ఇంట్లో చెప్పేశా. ఏమన్నారు? మెల్లగా చెప్పాను కదా వినపడలేదన్నారు. ఈ రోజు నీతో చీ రవి, ఇవన్నీ పెళ్లి తర్వాతే. సరే కానీ షాపింగ్కి వెళ్దామా? అది కూడా పెళ్లి తర్వాతే. కోఆపరేట్ చేయొచ్చు కదా. చీ చీ చీ. పెళ్లి 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 అంటే నాకు నైట్ షిఫ్ట్ జాబ్ టైం అయింది, నువ్వు వెళ్ళు. నైట్ షిఫ్ట్ జాబ్ టైం మళ్ళీ రేపు వస్తా. తప్పకుండా వస్తా. Bye. వెళ్ళు. దీనికి నైట్ షిఫ్ట్ అని చెప్పాలి, ఆడదని చెప్పాలి. ఏంటో ఈ గోళ. అమ్మో జాగ్రత్తగా రెడీ వెళ్ళాలండి. ఇంట్లో మనం వర్క్ చేసినట్టు తెలియాలి కదా. హలో, వెరీ బ్యాడ్. ఎందుకు? ఇంట్లో పెళ్ళం ఉన్నా ఇంకో దాన్ని మెయింటైన్ చేస్తున్నా, సిగ్గులేదా? కారుకు పంచర్ అవ్వలేదని చెప్పి స్టెఫినీ పెట్టుకోవటం మానేస్తావా? ఎవరండి? ఏంటే గుమ్మం దగ్గర గాసెద్దులాగా వెయిట్ చేస్తున్నావు ఏ ఎదవ కోసం? మీకోసమేనండి. అంటే నేను ఎదవనా? నేను అలా అనలేదండి. అంటే ఎదవగా కూడా పనికిరానా నేను? ఏంటండి అంత టెన్షన్ గా ఉన్నారు? ఏం తెలిసి ఆఫీసే సభా లక్ష టెన్షన్ ఉంటాయి అని అడుగుతావు నువ్వు? అవును అల్లుడు, ఆఫీస్ అంటే గుర్తుకొచ్చింది. ఇవాళ 1వ తారీఖు ₹1,00,000 జీతం. ఎవరు మర్చిపోయిన ఈడు మర్చిపోడు. అందుకే రాశా చెక్కు. చెక్. అవును ఇదేంటి దీని మీద నీ సంతకం ఉంది? నాది పెట్టానా? అంటే మా మేనేజర్ ది నాది ఒకటే పేరు, రవి. రవి అది రవి ఆయన పేరు కూడానే. అంతే. ఇది ఏ బ్యాంక్ లేను? బ్లడ్ బ్యాంక్ లే వెంటనే వస్తాయి డబ్బులు. చిరంజీవి గారు బ్యాంక్ పెట్టారు ఇటు. ఏమండి స్నానానికి నీళ్ళు పెట్టమంటారా? ఎందుకు పెట్రోల్ పెట్టి కట్టెలు పెరిచి కాల్చేద్దరు కానీ. ఏంట్రా నువ్వేం చేస్తున్నావు? నాన్న ఇక్కడ మదర్ టంగ్ ఉంది అంటే ఏంటి నాన్న? మదర్ టంగే కదా, చాలా పెద్దదని రాయి. మదర్ టంగ్ అంటే మాతృభాష అమ్మా. మాతృభాష అంటే ఏంటి నాన్న? ఇంట్లో నాన్నల్ని మాట్లాడనీయకుండా ఎప్పుడు అమ్మలే మాట్లాడతారు కదా, అందుకే మన భాషను మాతృభాష అన్నారు. అమ్మ ఈ టెన్షన్లతో చచ్చిపోతున్నానండి. ఈ టెన్షన్ల ముందు వేస్తే అప్పుడు కానీ మనకు మంచి కిక్ ఉండదు. ఏమండి ఎందుకండి మందు తాగి అలాగ డబ్బులు వేస్ట్ చేస్తారు? నువ్వు మేకప్లకి బ్యూటీ పార్లర్కి వీటికి ఖర్చు చేయొచ్చా? మేము చేయకూడదా? అవన్నీ చేసేది నేను అందంగా మీకు కనబడ్డానికండి. నేను తాగేది కూడా నువ్వు అందంగా కనపడాలని. అవును అల్లుడు, ఆ, పెళ్లి చూపులప్పుడు తాగుతానని నాతో చెప్పలేదు. పెళ్లి చూపులప్పుడు మీ అమ్మాయి రక్తం తాగుద్దని నాకు చెప్పావా? అలా బా. అలాగే. ఏమండి ఇది ఒకటి నైట్ అయితే చాలా. ఏమండి 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 ఆఫీస్ వర్క్ కదిలించుకో, టెన్షన్స్ ఇక్కడ. నాన్న ఇలా కాదు, ఇలా. కాపీ పేస్ట్ కాపీ పేస్ట్. ఏమండి కాపీ పేస్ట్ అంటే ఏంటండి? అది కూడా తెలియదు, అందుకే చదువుకోమని చెప్పా. కాపీ అంటే తాగేది, పేస్ట్ అంటే తోముకునేది. ఆయన నన్ను చూస్తే అసలు మీకు మూడే రాదు ఏంటండి? నిన్ను చూసినా లోపల ఉన్న దాన్ని చూసినా వాంతి వస్తుంది కానీ మూడు రాదు. ఏమండి నా మాట వినండి. ఇలా మాటలు వినడం, వెబ్సైట్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవటం రెండు ఒకటే. అర్థం కాకపోయినా అగ్రి అని చెప్పాలి. రండి ప్లీజ్ అండి రండి. వీడెందుకండి మధ్యలో? వీళ్ళు పుట్టేదే మధ్యలో పడుకొని మాలాంటి వాళ్ళని కాపాడటం కోసం. ఏమండి రండి. ఇప్పుడు ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పి ఇండైరెక్ట్ గా ఎందుకు గొనుకుతావు? నాన్న డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటే ఏంటి నాన్న? డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటంటే ఉదయం నీ మీద కోపం వచ్చినప్పుడు నిన్ను కొట్టింది చూసావా, అది డైరెక్ట్ స్పీచ్. నా మీద కోపం వచ్చినా కూడా నిన్నే కొడుతుంది చూసావా, అది ఇండైరెక్ట్ స్పీచ్. ఏమండి ఏమండి టైం అవుతుంది లేవండి. రోజు ఆ పార్క్ లో పడుకోలేక పార్క్ ఏంటండి? అంటే మా ఆఫీసు పార్క్ అంత విశాలంగా ఉంటది. రోజు అక్కడికి వెళ్ళి వర్క్ చేయటం అంటే కొంచెం అదనమాట. వెళ్తా జాబికేగా రోజు వెళ్తా. ₹1,00,000 ఎందుకు వదులుకోవాలి? అల్లుడు గారు కొద్దిగా టై సరి చేసుకోండి. ఒక్కరోజు బయలు చెప్పావు, ఇది ఒక్కడు మాత్రం చెప్తావు. మేము చెప్పే సలహాలు మాత్రం బాగా పనికి వస్తాం, మేము మాత్రం పనికిరాం. డాక్టర్ సమరం ఇచ్చే సలహాలు నచ్చుతాయి కదా అని సమరం నచ్చాలని రూల్ ఉందా? నాన్న స్వర్గం నరకం అంటే ఏంటి నాన్న? ఇక్కడ ఉన్నాను చూసావు, ఇది నరకం. ఇప్పుడు వెళ్తున్నాను చూసావు, అది స్వర్గం.
పొద్దున్నే లేపి చచ్చారు, జాబ్ లేదు బొక్కలేదు, ఇక్కడ పడుకోవటం మెట్రో పార్కులో సరదాగా నిద్రన్న వస్తుంది. చక్కని చిలకలు తోడుంటే ఆడే పోణలు జంటుంటే భూలోకమే ఆనందాల అల్లుడు 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 మామయ్య ఏంటి ఇక్కడ పడుకున్నావు? ఇందాక ఆఫీస్కి వెళ్తుంటే కళ్ళు తిరిగి పడిపోయాను మామయ్య ఇక్కడ. అయ్యయ్యో మా కోసం ఎంత కష్టపడుతున్నావు అల్లుడు. రా అల్లుడు. అమ్మాయి నాన్న ఏమైంది నాన్న? పార్కులో కళ్ళు తిరిగి పడిపోయే. అవును, అప్పుడెప్పుడో పెళ్లి చూపులో నిన్ను చూసినప్పుడు తిరిగినాయి, మళ్ళీ ఇప్పుడు తిరిగినాయి. రవి ఏంటి రవి రేపు పొద్దున పార్క్ రాలేదు? ఎవరండి మీరు? ఇంతకు ఎవరైనా? ఆయన వీళ్ళ నాన్న. ఆవిడెవరు? వీళ్ళ కూతురు. ఆ పిల్లోడెవరు? దీని కొడుకు. మరి నువ్వెవరు? నీరెవరు? ఏంటండి ఇది? ఉండండి ఉండు. ఏంటి ఇలా పార్కు గీరుకు అంటున్నావు? ఏంటి సంగతే? ఏం లేదండి పెద్దాయన, రవి వచ్చేసి పొద్దున పార్క్ వస్తాడు, నైట్ ఏమో జాబ్ చేస్తాడు. తప్పమ్మా, ఆయన పగలేమో డ్యూటీ చేస్తాడు, రాత్రులు ఇంటికి వస్తాడు. పెద్దాయన వయసు మీద పడ్డంతో మీకు మతిమరుపు వచ్చినట్టుంది. రవి పొద్దున పార్క్ వస్తాడు, నైట్ డ్యూటీ చేస్తాడు. అయ్యయ్యయ్యా, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. పగలు డ్యూటీకి వెళ్తాడు, రాత్రులు ఇంట్లోకి వస్తాడు. పెద్దాయన నాకు కోపం తెప్పించకు. రవి పొద్దున పార్క్ వస్తాడు, నైట్ ఆఫీస్కి వెళ్తాడు. ఇంతకీ నువ్వేమవుతావు ఆయనకి? ఎవరు? ఏం బిల్డప్ ఇచ్చావు అల్లుడు? పొద్దున్నే నీట్ గా తయారవడం, మళ్ళీ నీ కోసం అడావుడుగా ఇంట్లో క్యారేజీ పెట్టడం, నా కూతురు నీ సూ తిరగడం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఇచ్చావు అల్లుడు బిల్డప్. మరి ఇంకెందుకో సెట్ పట్టి తీయండి, క్లైమాక్స్ కి వచ్చింది. నాన్న పాపానికి ఫలితం అంటే ఏంటి నాన్న? ఇదేరా నీ డౌట్లు తగలి. వెల్కమ్ జెరీ, వెల్కమ్. థ్యాంక్స్. సరోజా గారు. బాగుంది అది. ఎప్పటిలాగే నీ డైలాగ్ పంచెస్ తో నవ్విస్తూనే ఉన్నావు కంటిన్యూస్ గా. దీంట్లో చెర్రీ కూడా బాగా చేసాడు. నైస్. థ్యాంక్ యూ. నాగబాబు సార్. నువ్వు ఏం చెప్పాలి, అది ఎప్పుడు బాగా చేస్తున్నావు, నువ్వు బాగా చేయకపోతే బాగా చేయలేదు అది చెప్పొచ్చు. హిలేరియస్ గా నవ్వుకుంటాను ఉన్నాను నేను రోజా. అండ్ ఈసారి అయితే మంచి కథ కూడా ఉంది, నీట్ కథ. థ్యాంక్ యూ. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. థ్యాంక్ యూ. కీప్ ఇట్ అప్.